ఇంకా మరి మంచి కార్యక్రమాలు చేస్తామని హామీస్తున్నాం. కొంచెం సంస్థ అనేది ఒకే చోట చదువుకొని సమాజానికి ఏదో చేయాలి అనే వ్యక్తుల సమూహం. సాధారణంగా మీరు చూస్తూ ఉంటారు, ఏ స్వచ్ఛంద సంస్థ అయినా ఆర్థికంగా ఆదుకోవడానికి మెడికల్ కేర్, ఫిట్నెస్ మీద, నేచర్ మీద వర్క్ చేసే సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. సో మేము మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడం, నేచర్ ప్రకృతిని కూడా కాపాడడం కూడా ఒక సేవలో భాగమే అని ఈ డిసిసి సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో కార్యక్రమంలో మంచి కార్యక్రమం, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని, ఎప్పుడు సేవా దృక్పథంతో ఉండే జింకా రామంజన్న గారిని వేదిక మా టీచర్ గారు పెద్దారెడ్డి సార్ గారిని వేదిక నుంచి కోరుచున్నాం. పెద్దారెడ్డి సార్ గారిని సవాల్ గారు. మన రామాంజనేయులు అన్న గారికి కృతజ్ఞతలు. తర్వాత ఇక్కడ ఆరోగ్యం పైన అవగాహన ముఖ్యం. ఎందుకంటే మనకు నడక ఒక ఉంటే ఏదైనా ఐశ్వర్యాన్ని అంత కూడా సంపాదించుకోవచ్చు. అందువల్ల ఈ మన డిసిబిసి పూర్వ విద్యార్థులు 2003-04 విద్యార్థులు, కొత్తపేట హై స్కూల్ విద్యార్థులు ఈ సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టినారు. ఇప్పటికీ దాదాపు 10-20 కార్యక్రమాలు చేపట్టినారు. ఇద్దరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం ఎందుకంటే ఇంకా లేట్ కాకుండా కొనసాగించాలని మా యొక్క చరిత్ర చెప్పుకుంటూ చాలా ఉంది. ఎక్కువ చేసినాం. చెట్లు నాటే కార్యక్రమంలో చాలా మొక్కలు నాటినాం. ఈ గ్రౌండ్లో కూడా క్లీన్ చేసుకొని తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం దాదాపు 10 చోట్ల మొక్కలు నాటి వాటిని మేము మొత్తం సంరక్షిస్తూ అక్కడ అంతా సంరక్షిస్తూ ముందుకు పోతూ ఉన్నాం అనమాట. ఏదైనా పని చేపట్టిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు మా విద్యార్థులు. వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డిసివిసి వాకర్స్ క్లబ్ మెంబర్స్కి, ఈ కార్యక్రమంలో స్పాన్సర్గా చేస్తున్నటువంటి జింకా రామాంజనేయులు గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, అది ముఖ్యంగా విద్యార్థులకి అందరికీ కూడా శుభోదయం. సో ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉండాలి. విద్యార్థులలో కూడా ఎప్పుడు ఈ స్కూల్స్లో కూడా క్లాసెస్ అని తర్వాత ఇంటికి వచ్చినాక సెల్ ఫోన్స్కి బందీ కాకుండా సో ఇలా మార్నింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే ఒక హ్యాబిట్ని అలవాటు చేయాలి అందరికీ. సో తదనుగుణంగా అందరికీ కూడా ఫిట్నెస్ అనేది అలవాటు అవుతుంది. సో మెంటలీ అండ్ ఫిజికలీ ఫిట్గా ఉంటే ఎవరు కూడా స్టూడెంట్స్ కూడా వాళ్ళ లైఫ్లో సో ఏదైనా గోల్స్ ఉన్నప్పుడు వాటిని అచీవ్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ పెరుగుతుంది. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళకి మిగతా వాళ్ళకంటే పోల్చుకుంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండదు. సో అది అందరి నుంచి కూడా పోవాలంటే అందరికీ కూడా స్టూడెంట్స్, పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫిట్గా ఉండాలంటే ఏదైతే యాక్టివిటీస్ చేయాలో అది అందరూ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఒక చిన్న, ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఒక చిన్న మెసేజ్ చెప్తాను అందరికీ కూడా. సో మనం ఎక్కడైనా సరే ఒక బట్టలు కొనాలన్నా, షూ కొనాలన్నా, చిన్న మొబైల్ కొనాలన్నా సరే ఒక 1 month నుంచి సెర్చ్ చేసి ఏ బ్రాండ్ కొందాము, ఏ బ్రాండ్ మంచిది, టాప్ బ్రాండ్, దాని గురించి అనాలిసిస్ చేసి కొంటాము. అదేంటి, జస్ట్ మనం బయట వేసుకునే దుస్తులు మాత్రమే. దానివల్ల మన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. బట్ వేరేస్ మనము తినే తిండి గురించి కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద తినడము, అంటే దానికి బ్రాండ్ అంటే ఏం చూడము. రోడ్డు మీద ఏముంటే ఏం దొరికితే తింటాం. దట్ ఈస్ డైరెక్ట్లీ మన లోపలికి వెళ్ళి మనల్ని నడిపించే బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మనల్ని నడిపించే బాడీని ఎఫెక్ట్ చేసే ఫుడ్ మీద మనం కాన్షియస్ తక్కువ పెడతాము. బయట వేసుకునే దుస్తులు మొత్తం కూడా మిగతాన్ని కూడా బయటే ఉంటాయి. సో అది బాడీని ఏ విధంగా ఎఫెక్ట్ చేయదు. అలాంటి వాటికి మాత్రం దీంట్లో ఒక చేంజ్ అనేది రావాలి. సో అందరూ కూడా ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అందరూ ఫిట్ తీసి కూడా ఇంకా ముందు ఇలా కార్యక్రమం చేసి అందరిలోనూ ఉత్తేజం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తీసుకొస్తాము. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 5 కిలోమీటర్లు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని నిబంధన లేదు. మీరు మధ్యలో ఆగేసి మళ్ళీ స్కూల్లోకి వచ్చేయచ్చు. అందరికీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. రేస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. రిటర్న్ ఇక్కడికి కాదు, మన పోలీస్ స్టేషన్ ముందర కాలేజ్ ఉంది కదా, స్కూల్, అక్కడికి మా వాలంటీర్స్ ఉంటారు. మిమ్మల్ని అక్కడ గైడ్ చేస్తారు లోపలికి వెళ్ళమని చెప్పి.
అక్కడ బ్రేక్ఫాస్ట్ మరియు సర్టిఫికెట్లు ప్రధాన అందరూ లైన్లో నిలబడండి. పిల్లలు మళ్ళీ గుర్తుంచుకోవాలి, ఇది రేస్ కాదు, అవగాహన కార్యక్రమం. నిదానంగా వెళ్ళండి. వాకింగ్ చేసే సమయంలో నువ్వడం కానీ ఒకరికొకరు దుబ్బుకోవడం కానీ ఇలాంటి చేయకండి. నిలబడమ్మా, నిలబడు. కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, ఫోటో ఇస్తాను. జాయిన్ అయిపోండి సార్, స్టార్ట్ అవబోతుంది. Back, go back. बाबा